సో నెట్ఫ్లిక్స్లో ఈ 5 మూవీస్ అస్సలు మిస్ అవ్వద్దు. నంబర్ 1 దురంధర్. ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. మంచి ఇంటెన్స్ అండ్ రాగా ఉంటుంది సినిమా. అండ్ ఇది ఒక డిఫరెంట్ స్పై ఫిల్మ్ అని చెప్పొచ్చు. అయితే సినిమా తెలుగు డబ్బింగ్లో చూసేంత గ్రేట్గా అనిపించలేదు. ఒకవేళ మీకు కుదిరితే హిందీలోనే చూడండి. నంబర్ 2 ఛాంపియన్. పోస్ట్ ఇండిపెండెన్స్, రజాకర్స్, ఫుట్బాల్ ఇలా మల్టిపుల్ ఎలిమెంట్స్ని బ్లెండ్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు సినిమాని. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, బట్ ఓవరాల్గా అయితే ఇట్స్ డీసెంట్ ఫిలిం అని చెప్పొచ్చు. సో ఒక లుక్ వేసేయండి. నంబర్ 3 హక్. ఇమ్రాన్ హష్మీ, యామి గౌతమ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ నటించిన ఒక ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా ఇది. చాలా అంటే చాలా ఇంటెన్స్గా ఉంటాయి కోర్ట్ రూమ్ సీన్స్ అయితే. అయితే ఈ సినిమా తెలుగులో లేదు, ఓన్లీ హిందీలోనే ఉంది. బట్ మంచి సినిమా, మిస్ అవ్వకుండా చూడండి. నంబర్ 4 తేరే ఇష్క్ మే. రాంజనా తర్వాత సేమ్ డైరెక్టర్తో ధనుష్ తీసిన హిందీ సినిమా ఇది. ఇదొక ఇంటెన్స్ లవ్ స్టోరీ. ధనుష్ యాక్టింగ్ కానీ, ఎస్పెషల్లీ కృతి సనన్ యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఈ సినిమా తెలుగులో కూడా ఉంది, చూసేయండి. నంబర్ 5 ఎకో. ఫారెస్ట్లో, కొండల్లో సెట్ అయిన మిస్టరీ థ్రిల్లర్ ఇది. నరేషన్ స్లోగానే ఉంటుంది, బట్ ఆ స్క్రీన్ ప్లేకి, విజువల్స్కి వెంటనే ఇన్వాల్వ్ అయిపోతాం. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మెయిన్గా సినిమాలో డాగ్స్ మేజర్ రోల్ ప్లే చేశాయి. సో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అంతే ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.